రామోజీ గురించి కీరవాణి అద్భుతంగా మాట్లాడాడు అనేది కీరవాణికి రామోజీకి ఉన్న రిలేషన్ బట్టి చూస్తే కీరవాణి రామోజీ లాగా ఒక్క రోజన్న బతకాలి అన్న కోణంలో ఆయన చాలా ఎక్కువ ఫీల్ అవుతాడు రామోజీరావు గారి గురించి. కారణం ఏంటంటే ఆయనకు అంత అభిమానం. ఒకటేంటంటే మద్యపాన వ్యతిరేక ఉద్యమంకి ఆయన ఆయన వంతు కంట్రిబ్యూషన్ గా ఆయన రకరకాల ఆర్టిస్టులతో, ఉద్యమకారులతో, రచయితలతో, సంగీత దర్శకులతో, గాయనీదారులతో ఆయన తెలిసిన వాళ్ళందరినీ పిలిచి పాటలు రికార్డ్ చేసి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. నన్ను కూడా రమ్మని ఒక పాట రికార్డ్ చేయమన్నారు. నేను అన్నాను, సార్ నేను రికార్డ్ చేయండి, 4 రకాల ట్యూన్ నేను మీకు చేసి పంపిస్తాను అన్నాను. ఆయన కోసం చాలా మంది బయట వెయిట్ చేస్తూ ఉండగా నాతో అన్న మాట ఏంటంటే, వద్దండి, ఒకే ఒక ట్యూన్ చేసి పంపండి, నేను మీకు దీనికి రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, అభ్యర్థించే వాడికి ఆప్షన్స్ ఉండవు, అలా చేయకూడదు, కారణం కాదు అన్నారు. ఆ ముక్క ఆయన నాతో చెప్పడానికి 2 నిమిషాలు వెచ్చించాల్సిన పని లేదు, ఆయనకి ఏం లాభం లేదు. అంతటి మహోన్నత వ్యక్తి ఆయన. ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న శివుడి మీద రాయి వేసడం పట్టింది. బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారు బతకాలని ఒక సభ. ఇప్పుడు అనేది ఏంటంటే, మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు, ఆయనే ఆపారు. అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించాడు. అందుచేత మరణించినా ఆయనలాగే బంధించాలి. ఆయన ఫోటో మాకు పూజగా ఉంటుందండి, ఎందుకంటే ఆయన దేవుని నమ్మరు. దేవుని నమ్మని రామోజీరావు గారి ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన ఆయన స్ఫూర్తి నా గుండెలో చిరకాలం ఉంటుంది ప్రతినాటి వరకు. ధన్యవాదాలు. ఎవరో ఇక్కడ చనిపోయిన వ్యక్తి గురించి మంచిగా మాట్లాడాలి, ఇది మన నిబంధన. కానీ ఒక విషయం నాకు చాలా అభ్యంతరం ఉండేది. దోపుకుంట రోషమ్మ సారా ఉద్యమాన్ని హైజాక్ చేసి అమాంతం పేపర్ సర్క్యులేషన్ పెంచుకున్న రామోజీరావు గారు ఎన్టీఆర్ చంద్రబాబు ఎపిసోడ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పేపర్లో మద్యపాన నిషేధం సాధ్యం కాదని రాతలు రాయడం జరిగింది. ఇది వారి పక్షపాత ధోరణి, జాత్యాభిమానానికి అద్దం పడుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడానికి రామోజీ ఫిల్మ్ సిటీలోని కొన్ని భూములు రెగ్యులరైజ్ చేయకపోవడం కూడా ఒక కారణం అని చెప్పని చెప్తారు. ఆ రోజు జరిగిన పదవీ మార్పిడి కోసం 100 కోట్ల రూపాయలు వైన్ సిండికేట్ వారు రామోజీరావు గారు ద్వారానే చంద్రబాబు వర్గానికి ఇచ్చారని డికే భరసింహారెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను కూడా మంచిగానే ఈ స్టోరీని ఎత్తుకున్నా. కానీ దరిద్రం ఏంటంటే ఇలాంటి కామెంట్లన్నింటినీ మనం దాసనారాయణరావు మేరునగ ధీరుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఉదయం పత్రిక, కేంద్ర మంత్రి, సినీ పెద్ద, లెక్కలేని రికార్డు ఆయన నిర్యాణం మే 2017. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మరి ఆయనకు సంస్మరణ సభ ఎందుకు పెట్టలేదు? ఎవరో కామెంట్ చేశారు, పాయింట్ లాగారు. కొంపదీసి ఈయన కులం కాదనేమో, ఈయన కాపు, ఆయన కమ్మ. ఈ కీరవాణి గారు అప్పుడు ఎందుకు మాట్లాడేది? వీడి కులం అయితే ఒకటి, వేరే కులం వాళ్ళు అయితే ఒకటే అనేది. ఒక చరణ్ కుమార్ కార్మిక పక్షపాతి, సినీ ఇండస్ట్రీలో ఎన్నో క్రాఫ్ట్స్ ఉన్నాయి, అన్ని క్రాఫ్ట్స్ కార్మికుల తరఫున పోరాటం చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు. ఇట్లాగా మనం ఒకటి అనుకుంటే ఒకటైంది. అది ఓవరాల్గా వాళ్ళు అన్న మాటలు కూడా కొంత నిజమే కదా. ప్రతిదాన్ని తన చావుని కూడా లాభదాయకమైన వ్యవహారంగా మార్చి వెళ్ళిన అరుదైన వ్యక్తి రామోజీరావు. ఇదే రామోజీరావుకు సంబంధించి సంస్మరణ సభ పెడుతున్నట్టుగా ఒక ప్రకటన ఈనాడులో వేస్తే దానికి కూడా కమిషనర్ ఆఫ్ సమాచార పౌర సంబంధ శాఖ ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి ఉంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా నాకు చెప్పి వీడియో కూడా దాని మీద చేయండి అంటే, ఆయన చనిపోతూ కూడా 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఈనాడు పేపర్కి ఇచ్చిపోయాడు. సరే, చాలామంది దీని మీద కామెంట్ చేస్తారు. ఏమని చేస్తారంటే, వాళ్ళ కుటుంబం 10 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వలేదా అని. అది వేరు, ఇది వేరు.